క్షణమున వశపరచుపడి వీడను మనముల అణామలయని పిలచిన క్షణమున వశపరచుపడి వీడను మనముల అణామలై నాకేలోటున్నది ఏమున్నది నే కోరవలసినది ఏమున్నది నే కోరవలసినది అణామలయని పిలచిన క్షణమున వశపరచుకొంటి వీడను మనముల అణామలై ఏది సుగుణమో ఏది దోషమో నీవు వినా నేనన్యమెరుంగను ఏది సుగుణమో ఏది దోషమో నీవు వినా నేనన్యమెరుంగను నీవే నా సర్వము ప్రాణము నీ పాదములే నాకు శరణ్యము నీవే నా సర్వము ప్రాణము నీ పాదములే నాకు శరణ్యము అణామలయని పిలచిన క్షణమున వశపరచుకొంటి వీడను మనముల అణామలై అణామలై
ఈ ఫోటో ఇందాక తీసి ఇచ్చేసారు 155కి ఇచ్చేసారు ఇది ఒకటే నాకు కింద ఒకటి ఇంకేమన్నా కావాలండి 40 తీసుకోండి ఇదిగోండి చిన్నది కావాలండి పెద్దది ఎన్ని కావాలండి చిల్లర ఇక్కడ ఒక ఇచ్చింది ఫోటో తీసుకుంటాం చిల్లర ఇలా ఉంచండి పైన అది రూపాయలు అలాగే అదండి అది వెనకాల కొంచెం ఎడంగా తప్పకుండా కొంచెం ఎడంగా తప్పకుండా తీసుకున్నారు కొంచెం ఎడంగా ఉంటే మీరు
అక్కరదా కాళ్ళని కూర్చొని
చరణి అశ్వదాయి జగోదాయి ధనదాయి మాధనే మే జగదాం దేవే సర్వకామా ప్రసిద్ధయే పౌత్రధాన్యం స్వస్థాజాది కోరదం భవసి మాతా ఆయుష్మందే కరోతు మే ఇక్కడ పెట్టావు నమహారికి మంత్రం పెట్టావు అక్కడ ఎక్కిన తర్వాత ఎదురుగా అరుణాచలేశ్వరి పవిత్రమైనటువంటి దినం కార్తీక పౌర్ణమి ప్రసంగస్ఫురణ మాధుర్యం గౌరవనీయులు శ్రీ అల్లూరి శ్రీభాస్కర్ చంద్రబోస్ గారిని ఆహ్వానించాం. వారి దయతో విచ్చేశారు. వారి యొక్క అధ్యక్షత వహిస్తారు. వారికి దండవేయ ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ తల్లి విజయలక్ష్మణరాజు గారు ఈ కార్యక్రమాన్ని మీరంతా ప్రశాంతంగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని తిరగించమని ప్రార్థిస్తూ బోస్ గారిని అధ్యక్ష పదవిని చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ముందు ప్రార్థనతో సభ ప్రారంభమవుతుంది. హరిమవతి అమ్మా హరిమవతి ఎవరు రాకండి, కొద్దిగా అడ్డం రాకండి. ఒకసారి నాలుగు సోహమను మంత్రార్థసారం
సవలీల బొమ్మలాట మోసేటి తెరచేటి రాజ్యం పురపలు రాత్రి పలు తెరచి చూపెదవు ఘనతేజమంతని ఇలా కూర్చున్నారు మలాట రాత్రి చూతువు కను తెరచి చూపెదవు ఘనతేజమంతని సవలీల బొమ్మలాట నీ దృష్టి మాకెంతో రొంపు తొడుగురా కను మూసి చూతువు కను తెరచి చూపెదవు ఘనతేజమంతని సవలీల బొమ్మలాట సంపుటల్లో చీకటి రాసంత కను మూసి చూచి కను మూసి చూతువు ఆఫ్ చేసాను మీరు మైక్లో చెప్పండి మీరు చెప్పండి. ఆ మైక్లో ఒకసారి చెప్పండి ఎవరు అమ్మా దయ ఉంచి ఎవరు నాన్నగారి సన్నిధానానికి రావద్దు అని మనం చేస్తున్నాం. కార్యక్రమానికి ఆటంకం కలుగుతుంది. భక్తికి క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ ఉంటే ఆ భక్తికి పరమార్థం లభిస్తుంది. అది మనకు చూడ గొప్ప ఉండకూడదమ్మా. ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతతలో భగవంతుడు మనకు కనిపిస్తాడు. దయ ఉంచి ఎవరు నాన్నగారి సన్నిధానానికి రావద్దని మనవి చేస్తూ ఎక్కడి వారు అక్కడ ప్రశాంతంగా కూర్చోమని మనం వారు పరమాత్మకంగా గానం చేస్తున్నారు. భక్తి అనంతరం నాన్నగారు అందరికీ దర్శనమిస్తారు. మీ భక్తిని కాళ్ళకు మొక్కండి, పళ్ళివ్వండి అని చేయండి. వారు మనకి అట్లాంటి సభ దిగ్విజయం చేయమని మనఃపూర్వకంగా అష్టమూర్తి దేవ పూజనం ఉత్తమ
అందిస్తున్నారు. సంవత్సరాల జ్యోతి అరుణాచలంలో ఈ జ్యోతి వెలిగించడం జరుగుతుంది. అలాగే సింగరేక్షానికి ఇచ్చారు నాన్నగారు. అంటే రమణ మహావిష్ణు మహామందరు ఆ పేరుని బట్టి బొంగు అనేది పేరు చేస్తూ నాన్నగారు పేరు గుర్తుంటారు. బహుశా ఆ నాన్నగారితో శాస్త్రం ఇప్పుడు అది నచ్చినట్టుగా మహానుభావుడు విష్ణుకుంభుడు. నేను మనం చేసింది ఏంటంటే అయినా ఈ మహా శబ్దం ఋషి అంటే ఈ పేరు అంటే కొంచెం ఇంకా ఎవరో చెప్పారు నాకు. నేను మహాభక్తులు కాదు కానీ 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకు వస్తుందంట. అది పుణ్యజనం. ఆ పుణ్యజనాలు ఎక్కువ మా పురుషులు. నేను అనుకో పురుషులు గారికి చెప్పినా మీకు మన చేయాలంటే మాకంట ఆడవాళ్ళే స్త్రీలు అనమాట. ఆడవాళ్ళు అంటే మరో వ్యాఖ్యానం చేయొచ్చు మీరు. స్త్రీలు ఈ ఈ మహావిష్ణుకి ఈ వేదాంతం ఈ సత్యపర్వతులకి మీరు త్యాగం చేసినట్టు పురుషులు చేయలేకపోతున్నారు. నేనంటే నాన్నగారితో నేను పొద్దున్నందాక చేసి సేన మీరు ఏదో రకంగా మీ భక్తి రసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళు ఎక్కువ ఆసక్తులు చేస్తున్నారు. పురుషులు కూడా మరి ఏ ఉపాయం చేస్తారో చేసి పురుషులు కూడా కొందరైనా ఇంతకంటే ఎక్కువ పెద్దవాళ్ళైనా త్యాగం చేస్తున్నాను. ఇది ఎవరో నాన్నగారు ఆవిష్కరించారు. ఇది నన్ను అడిగితే నేను ఆయనకంటే పెద్దవాడు అనుకుంటాను వయసులో. ఆ వయసులో పెద్దవాడు కనుక నేను పైగా అయ్యప్ప దీక్షలో ఉన్నాను. అంచేత ఈ రెండు కలిసి నీకు కాజాపట్లో ఉన్నాను. అంచేత నా చేత ఆవిష్కరించినందుకు నాన్నగారు నాకని చిన్నవాడు ఆయనకి నమస్కరిస్తూ భూషణ్ నాకని చిన్నవాడు, రాజకీయంలో కూడా చిన్నవాడు, వయసులో చిన్నవాడు అడిగిన అది నమస్కారం నేను పెట్టను. అంచేత మీకు మీ అందరికీ మనం చేస్తూ మీ స్త్రీలకి ఈ విషయంలో హైదరాబాద్ నుంచి కూడా కొందరు వచ్చారు, తూర్పుగోదావరి నుంచి కొందరు వచ్చారు, కొందరు చాలా జిల్లా నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు మహాకవులు. వాళ్ళందరూ కూడా మన వయసులో పెద్దవాడిని కనుక ఆశీర్దిస్తూ మీరు ఇలాగే భక్తి మార్గం నుండి అనేటువంటి అమ్మాయి ఎవరో నాకు పరిచయం లేదు కానీ మనస్సులో నుంచి ఉన్నటువంటి తపన, మనసులో వచ్చినటువంటి భక్తి భావాలతో అభిప్రాయం నాకు వచ్చింది. ఆ అమ్మాయి తపనతో వెంకట్రామయ్య మాట్లాడిన తర్వాత నాన్నగారు స్పీచ్ విందామనుకుని నిర్ణయం కూడా చేసుకోలేదు. అసలు ఎందుకు వస్తున్నానో కూడా నాకు నిర్ణయం తెలియదు. అయితే ఆ ప్రేమతో కలిసినప్పుడు నువ్వు వచ్చేసారి 21వ తారీఖు నువ్వు తప్పకుండా ఖాళీ చేసుకుంటా, ఎక్కడికైనా వెళ్దామని అంటే భగవత్ప్రార్థన కోసం వెళ్దామనంటే నేను చావు ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావని అందులో అర్థంతో ఒక ఇంగ్లీష్లో పుస్తకం రాసింది. అర్థం ఎందుకు లేదు తెలుసుకునేటువంటి అలవాటు మాకుంది కనుక ఖాయంగా ఈ అమ్మ ఓటు ఏదో అని తెలిసి వేస్తామని తప్పకుండా అన్నా ఆ ముఖంలో ముఖ కణికలను చూసి ఈ ఓటు వేయదు, మనం ఓడిపోతామని తెలుసు. ఎందుకంటే 151 మంది స్త్రీలే ఉన్నారు కనుక మాకు ఆ విద్య అందులో అర్థించింది కనుక నడిచి వచ్చేటప్పుడు ఆయన పాదాలు నమస్కరించి మీరు మీ నాన్నగారు 2-3 సార్లు దగ్గరికి రమ్మన్నా నేను రాకుండా వెనక్కి తగ్గి ఉండడానికి ఉండేటువంటి కానీ దానిలో ఉండేటువంటి అర్హత నాకు ఎంతవరకు ఉన్నది అనేది అభిప్రాయం మాత్రమే. ఇది ఇక హిందూ మతాలు వేరే మతాలు ఏమీ తెలియకుండా ఉంటాడు. భగవంతుని గురించి తను తెలుసుకున్నటువంటి నాన్నగారు లాంటి వాడు, లేకపోతే రమణ మహర్షి ఆయన గురువు గారు రమణ మహర్షి లాంటి వాళ్ళు, వాళ్ళకి భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నారు కనుక వాళ్ళకి ఆ తృప్తి ఉంటుంది. నాలాంటి వాళ్ళకి అటు ఇందులోనూ చేరలేము అందులోనూ చేరలేము, ఆ తృప్తి మిగలలేదు. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళ ఆత్మశాంతి మిగలలేదు. ఈ మధ్యలో కొట్టాడుతున్నటువంటి నాలాంటి జీవులకి ఈ సభ చూస్తే మీ మనసుల నుంచి ఆనందంతో పాడేటువంటి విషయాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. మతాలను గురించి చెప్పాలనుకుంటే పొద్దున జీవితం అనేది చాలా తక్కువ, అది 100 సంవత్సరాలు.
నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే నువ్వు తెలుసుకునే లోపల భగవంతుని తెలుసుకునే లోపల నీకు కలిగేటువంటి సమయం చాలా తక్కువ. నువ్వు ఉప్పు బొమ్మ లాంటి వాడివి. సముద్రపు లోతు తెలుసుకోవడం కోసం సముద్రంలో కథ మాత్రం గుర్తుంది. ఆ కథ చాలా మంది మదమాశ్చర్యాలతోనో లేకపోతే అహంకారాలతోనో, ఇది ప్రపంచ రీతి. దీనివల్ల ఈ రీతిలో ఎవరికి సమయం చాలా తక్కువ. అంచేత వాటిలన్నిటికీ తెగ పెంచుకొని వీలైనంత వరకు తెగొట్టుకొని నారాయణ నారాయణ భక్తుడు ఉన్నాడని నువ్వు పేరు చెప్పగలిగితే, నాకన్నా భక్తుడు ఎవడున్నాడు, నువ్వు పేరు చెప్పు అన్నాడు. అయితే నాలుగా మరి నేనేం చేయను, నా భక్తుల్లో చాలా మంది ఉన్నారు, కానీ అందులో నువ్వు ముఖ్యుడు, అతి ముఖ్యుడు అవునా కాదా అని తేల్చి చెప్తాను. తిరుగుతున్నావు నారాయణ నారాయణ అని తప్పించి ఎప్పుడైనా ఒక్కసారి నారాయణ అనుకునేవాడు ప్రతివాడు నీకన్నా గొప్పవాడు. జీవుల అహంకారమే నీ ఆహారం. భగవంతుని అరుణాచలుని ఒక్కడే మనం ఆశి నమస్కరించి కోరడం అతను జరుగుకుంటూ శివ అరుణాచల అరుణాచల శివ పెరుదల పగని పట్టి లాగితివి నీ మహిమ కనుదురెవరు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల తిండిని నిన్ను చేరి తిండిని నిన్ను చేరి తిన నానేను శాంతమైపోదును అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిరుచు స్థితి కరుణింపు అరుణాచల రమింపగవేల అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ నిరూపమైనట్టి కరుణా సముద్రమ కృప చేసి నన్ను ఏలుము అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల వాసుదేవాయ ఓం నమో భగవతే ఈ శుభ సందర్భంలో ఈ అరుణాచల దీపోత్సవం సందర్భంలో మీరందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేస్తున్నందుకు భక్తులందరి తరఫున నేను నా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా మన బోసు ధర్మపత్ని భారతి కూడా చాలా శ్రద్ధ చేసి ఈ మీటింగ్కి రావాలనేటువంటి కాంక్షతోటి
ఈ అరుణాచల దీపం రోజు కూడా ఈ కార్యక్రమం గురించి దూరం నుంచి ఇంత డిస్టెన్స్ వచ్చినందుకు ఈ సభ అందరి సమక్షంలో రోజు కూడా ఈ సభకు వచ్చి ఈ సభను జయప్రదం చేయడానికి సహకరించినటువంటి అల్లుడి రోజు కూడా నా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మనస్సులు సమర్పించుకుంటున్నాను. ఈ అరుణాచల దీపోత్సవం సుమారు 5-6 సంవత్సరాల నుంచి కిందవృక్షంలో ఈ భక్తులందరూ కూడా టీం వర్క్ చేసి దీన్ని ఎంతో జయప్రదంగా ఒక మహాసభగా దీని ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది కార్యకర్తలు భక్తులు కృషి చేస్తేనే వెంకటేశ్వరుడు పెళ్లి కుమారుడు రమణస్వామి పెళ్లి కుమార్తె ఆ పెళ్లి సందర్భంలో రమణస్వామి అక్షరాలతో తయారు చేసినటువంటి ఈ దండని అరుణాచలేశ్వరుడు బయట ఫెయిల్ అవుతుంది. మతపరమైన సంగతులే ఈ యొక్క సమావేశాలకి పురుషుల కంటే స్త్రీలు జనులకు ఎక్కువగా ఉంటారు. మనకు రాష్ట్రపతి చేసినటువంటి డాక్టర్ రాధాకృష్ణన్ ఒక మాట అన్నారు, భారతదేశంలో మన సంస్కృతి ఇంకా నిలబడిందంటే హిందూ మతం యొక్క సాంప్రదాయాలు, హిందూ మతం యొక్క పద్ధతులు, హిందూ మతం యొక్క కట్టుబాట్లు ఇంకా సజీవంగా ఉందంటే భారతదేశంలో స్త్రీలే కారణం. భారతదేశం యొక్క సంస్కృతి ఇంకా అధికంగా గడిపినట్టు పురుషులు కూడా స్త్రీలతో సమానంగా పురుషులు కూడా వస్తుంటే మేము కూడా చాలా సంతోషిస్తాం. అలా ఉండగానే విజయనరసింహరావు గారు సలహా చెప్పారు, ఆ సలహాను హృదయపూర్వకంగా భారతదేశంలో ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం అనేది ఉంది. యానిసెంట్ నేమ్ ఇది అరుణాచల, మోడర్న్ నేమ్ ఇది తిరువన్నమల. దాన్ని సంస్కృతంలో మీరు మురుగునాడని పిలిస్తే ఎక్కువ సంతోషిస్తామని అన్నారు. మురుగునాడు అంటే మురుగు అంటే బ్యూటిఫుల్ చైల్డ్, అందమైన బిడ్డ. మురుగన్ అంటే అందమైన బిడ్డ. అంటే దేవుళ్ళు చాలామంది అవతార పురుషుల్లో ఈ కుమారస్వామి అనేవాడు చాలా బాలుడుగా ఉన్నప్పుడే అనేక యుద్ధాలు చేసి అనేక రాక్షస సంహారం, తారకాసుని చంపటం అనేటువంటి బాహ్యమైనటువంటి శత్రువుల్ని అనేక మందిని చంపడమే కాకుండా ఈ రాగద్వేషాలను ఎలా తొలగించుకోవాలి అనేటువంటి చాలా చిన్నతనంలోనే మురుగుడు యొక్క టీచింగు ఆధారపడి ఉంటుంది. సర్వసాధారణంగా ఈ మురుగుడు గురించి తమిళ కుమారుడి కందుడుగా వచ్చాడని, కందుడే రమణస్వామిగా వచ్చాడని గణపతి ముని గారు చెప్పాడు. దేవదత్తమైన అధికారంతో అమృత దోషం లేదని వాక్కుతో ఎవరు గణపతి శాస్త్రి గారు అన్న మాట లేదు. దేవదత్తమైనటువంటి అది సనత్కుమారుడు బ్రహ్మ మానస పుత్రుడు. అతను చాందోగ్యోపనిషత్తులో సనత్కుమారుడు నారదుడికి ఉపదేశం చేశాడు. ఇది చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఆ సనత్కుమారుడు నారదుడికి ఆత్మ విద్యని చెప్పాడు. ఆత్మ సందేశాన్ని ఏడు గురించి చర్చ కూడా చాందోగ్యోపనిషత్తులో ఉంది. అది ఎవరు చెప్పారంటే సనత్కుమారుడే సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి నారదుడు ఒక ప్రశ్న అడిగారటండి. నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను, సంగీతం గురించి, సాహిత్యం గురించి, లోకంలో ఎన్నైతే విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు నేర్చుకున్నాను. కానీ నారదుడు ఏమన్నాడంటే, నేను నేర్చుకున్న విద్యలను పోవటం లేదు, నేను నేర్చుకున్న ఏం లాభం, నాకు అహంకారం పోనప్పుడు అంచేత నా దుఃఖం పోయే, నా అహంకారం పోయే విద్య బోధిస్తామని నేను నీ దగ్గరికి వచ్చాను అని నారదుడు సనత్కుమారుని ప్రార్థించాడు. ఇదంతా ఎక్కడొస్తుంది? చాందోగ్యోపనిషత్తులో వస్తుందటండి. ఈ నారదుడు చెప్పిన మాట నాకు ఎంతో బుద్ధిగా ఉంది. నేను ఎన్ని విద్యలు నేర్చుకున్న బాహ్య విషయాల గురించే తెలుస్తున్నాయి నేను నేర్చుకున్న విద్యల వల్ల. కానీ ఈ నేనెవడో నాకు తెలియటం లేదు. నేను అజ్ఞానంలోంచి విడుదల పొందలేకపోతున్నాను, దుఃఖంలోంచి విడుదల పొందలేకపోతున్నాను. ఎన్ని విద్యలు నేర్చుకుంటే మటుకు ఏమి లాభం? నేను దుఃఖంలోంచి విడుదల పొందినప్పుడు, నేను అజ్ఞానంలోంచి విడుదల పొందినప్పుడు ఎన్ని విద్యలు నేర్చుకుంటే ఏం ప్రయోజనం అయ్యా? అంచేత నేను నా దుఃఖంలోంచి, విషాదంలోంచి విడుదల అవ్వటానికి ఏదైనా నాకు ఒక ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను, ఒక అమృత విద్యను నాకు ప్రసాదించు అని సనత్కుమారుని నారదుడు అర్థిస్తే అతను ఆత్మ విద్యని చాందోగ్యోపనిషత్తులో బోధించాడు. వాడు మనం ఎవరైతే దేవుడు అనుకుంటున్నామో అటువంటి పరమేశ్వరుడు అనుకున్నాడటండి. సనత్కుమారుడు అంతటి వాడు నాకు బిడ్డ కింద పుడితే ఏమన్నా ఎంత సంతోషం చెప్పి ఇప్పుడు చెప్పను. ఇంతదినది అది దీనికి సంబంధించినటువంటి విషయం కాదు. అది ఊరికే ముట్టుకున్నాను అంతే. ఇక్కడ ఆ స్పర్శ చేశాం అంచేది. ఇప్పుడు మనం లోపలికి ప్రవేశించొద్దు. కూడా పెట్టుకుని సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళిపోయిన వాడు అంతే.
అధికారం ఉన్నవాడంతో అధికారం లేనివాడే అంత. ఆ గురువు మహాతత్వవేత్త ఎవరు? సనత్ కుమారుడు. అంత బ్రహ్మమయంగానే చూస్తాడు సృష్టినంతా కూడా. కనిపించేదంతా కళ మాత్రమే, కనిపించేదంతా కల్పన మాత్రమే అనేటువంటి అనుభవాన్ని పొందినవాడు సనత్ కుమారుడు. ఆ సనత్ కుమారుడు నాకు బిడ్డ కింద కలగాలనే సంకల్పం పరమేశ్వరుడికి వచ్చినట్టు నాకు వైభవం చూడండి. ఎవరి వైభవం? సనత్ కుమారుడి వైభవం చూడండి. ఆ సనత్ కుమారుడి దగ్గరికి వెళితే మిమ్మల్ని సనత్ కుమారుడు ఎలా చూస్తాడో ఆయన కూర్చోమని కూడా అనలేదటండి. ఆయన కూడా బ్రహ్మస్వరూపంగానే చూస్తున్నాడటండి. అది ఇతరులు లేరు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు. ఈ ఒక్క సూత్రం మీరు జ్ఞాపకించుకోండి. జ్ఞానానికి ఇతరులు ఏమేమి? ఇతరులు అంటే ఎవరు? అహంకారానికి ఇతరులు ఉన్నారు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు లేరు. అంతా వస్తువే. తనలోని తనే ఆత్మ, తను చూసుకునే ఆత్మగానే చూస్తాడు, మనం చూసినా ఆత్మగానే చూస్తాడు. ఆత్మ దృష్టే కానీ రూప దృష్టి రవ్వంత మూలంత కూడా ఉండదు. అంటే పరమేశ్వరుడు వాడుగానే దర్శించాడు సనత్ కుమారుడు. సనత్ కుమారుడు అలా దర్శిస్తే ఈయనకి కోపాన్ని నటించాడు. పరమేశ్వరుడికి మనకంటే కోపాలు వస్తాయి, కానీ ఈశ్వరుడి కోపం వస్తుందండి. అప్పుడు ఏం చేశాడంటే సనత్ కుమారుడికి కోపం చెప్తున్నాను. ఏమయ్యా, నేను ఎవరిని అనుకుంటే నేను ఈ జీవులన్నింటికీ పతిని నేను. ఈ జీవుల యొక్క ప్రారంభాన్ని నడిపించేవాడు నేను. అంటే ఈ జీవులందరినీ కంట్రోల్ చేసేవాడు నేను. ఎవరు ప్రారంధాన్ని, ఏ జీవుడి యొక్క ప్రారంధాన్ని బట్టి ఆ జీవుని నడిపించేవాడు నేను. నేను ఎవరిని అనుకుంటున్నావు? కర్మఫలాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని నేను. కర్మ ఫలితాన్ని కలిసి ఇచ్చేవాడిని నేను. నేను వస్తే గౌరవం లేకుండా, ఆదరణ లేకుండా, కూర్చోమని కూడా అనకుండా నువ్వు ఏమిటి అలా చూస్తున్నావు అని కోపం తెచ్చుకున్నాడండి. కొంతమంది పరమేశ్వరుడి కోపం ఏంటిది? కోపం రాలేదు, తెచ్చుకున్నాడు అనమాట. మనకు వస్తుంది. జ్ఞానికి కోపం రాదు. ఇప్పుడు ఆ కోపాన్ని తెచ్చుకోవాలండి. సనత్ కుమారుని ఏమన్నాడంటే, చూసుకో, నేను శక్తి చేస్తాను, నా ఇంటి వాడు వస్తే నీకు ఆదరణ లేదా అన్నాడు. అప్పుడు సనత్ కుమారుడు నోరు నెమ్మదిగా ఓపెన్ చేశాడండి. అప్పుడు అన్నాడండి, దేహ దృష్టి ఉన్న వాడికి శాపం, దేహ దృష్టి అంటే కండ దేహం నేననుకున్న వాడికి శాపం అన్నా జడుస్తాడు, వరం వస్తే సంతోషిస్తాడు. శాపం అంటే భయపడిపోతుంది. ఎవడికి? దేహబుద్ధి ఉన్నవాడికి, జీవలక్షణాలు ఉన్నవాడికి, జీవస్వభావం ఉన్నవాడికి శాపం అంటే భయం, వరం అంటే సంతోషం. ఆత్మబుద్ధి ఉన్నవాడికి శాపం ఏంటి, వరం ఏమిటి? నువ్వు వరం ఇచ్చుకో, లేదా శాపం ఇచ్చుకో. దానికి ఆ శాపానికి కానీ ఆ వరానికి కానీ చెల్లించి జీవుడు ఇక్కడ నువ్వు శాపం ఇస్తావు అనుకో, నువ్వు పరమేశ్వరుడు అనుకో, నువ్వు శాపం ఇస్తే నీ శాపం ఎవరికి తగ్గుతుందంటే దేహం మాత్రమే నేను. దేహానికి పరిమితమైపోయినటువంటి ఈ నేనికి, ఈ జీవుడికి, ఈ మనసుకు తగ్గుతుంది. కానీ ఆత్మకి శాపం తగ్గదు. ఆత్మకు వరంతో సంబంధం సృష్టి లేని వాడికి, సృష్టిని దాటిన వాడికి, ప్రకృతిని దాటిన వాడికి, జీవ స్వభావం దాటిన వాడికి, జీవ లక్షణాలు దాటిన వాడికి ఆత్మకి సంబంధం లేదు అన్నాడు సనత్ కుమారుడు. అప్పుడు మన ఆటలు ఇక్కడ కుదరాలనుకున్నాడు పరమేశ్వరుడు. ఈ శాపాలు వరాలు ఎవరికి? సృష్టికి సంబంధించి, ప్రకృతికి సంబంధించింది. అంటే ఇక్కడ అప్పుడు ఏమన్నాడంటే సనత్ కుమారుడు ఏమన్నాడంటే, అప్పుడు ఈ శివుడు ప్రార్థించాడు, నువ్వు నాకు బిడ్డగా రావాలి. ఏమన్నాడండి? నువ్వు నాకు బిడ్డగా రావాలన్నాడు. అది ఎవరు? సనత్ కుమారుడు. అప్పుడు ఏమిటంటే, అప్పుడు పార్వతి బాధపడింది. అందరూ శివుడి బిడ్డ అంటారు, పార్వతి బిడ్డ కాదంటారేమో. కానీ అప్పుడు ఏమంటే తర్వాత ఈశ్వరుడు యొక్క మూడో నేత్రం నుంచి వచ్చాడు. ఎవరు? సుబ్రహ్మణ్యుడు. ఎవరు? ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఈశ్వరుడు యొక్క మూడో నేత్రం నుంచి వచ్చాడు. ఒక సందర్భంలో పార్వతీదేవి శరవణం అనే తటాకం యొక్క రూపం ధరించింది. అప్పుడు ఈ మూడో నేత్రంలోంచి సుబ్రహ్మణ్యుడు, ఎవరు? ఈ కుమారుడు, ఈశ్వరుడు యొక్క మూడో నేత్రం, అగ్ని నేత్రం, జ్ఞాన నేత్రం, ఆ నేత్రంలోంచి బయటకు వచ్చాడు. ఎవరండి? ఈ స్కందుడు. అందులోంచి బయటకు వచ్చి తర్వాత గాంగేయుడిగా ఆ సుబ్రహ్మణ్యుడు, ఆ శివుడి యొక్క మూడో నేత్రంలోంచి వచ్చినటువంటి ఆ శక్తిని కొంతకాలం గంగ భరించింది. అది భరించలేక ఈ ఎవరెవరు పార్వతే ఆ శరవణ అనే పటాకం ధరించింది. ఆ శరవణుడి యొక్క మంత్రము నమశివాయ. సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రం ఏమిటి? శరవణ భవ.
ఎంచేతంటే అది పార్వతి గర్భంలోంచి రాలేదు వాడు, కానీ పార్వతీదేవిని గౌరవించడం కోసం అభవుడు అనేటువంటి నామంతో ఆయన ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి నామం ఏంటంటే అంటే మంత్రం సుబ్రహ్మణ్య స్వామికి అనేక మంత్రాలు ఉన్నాయి, కానీ అని పేరు పెట్టారు. అందుకే ఇప్పుడు ఇంతకీ ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఎవడైతే సనత్ కుమారుడో వాడే స్కందుడు, వాడే కుమారస్వామి యొక్క శివుడి యొక్క పుత్రుడిగా జన్మించాడు. ఆ కుమారస్వామి రమణస్వామిగా మళ్ళీ భూమి మీద అవతరించాడు అని గణపతి శాస్త్రి గారు చెప్పాడు. రమణస్వామిగా ఈ భూమి మీద అవతరించాడని అమృత దోష వెలిగిన వాక్కుతో చెబుతున్నాను అన్నాడు గణపతి. సాక్షాత్తు స్కందుడే. ఎవడైతే సనత్ కుమారుడు వాడే స్కందుడు, ఎవడైతే స్కందుడు వాడే కుమారస్వామి, ఎవడైతే స్కందుడు వాడే రమణస్వామిగా ఈ భూమి మీద అవతరించాడు. ఈ జ్ఞాన మార్గాన్ని మరుగుపడిపోయినటువంటి జ్ఞాన మార్గాన్ని పునరుద్ధరణ చేయటం కోసం ఈ భౌతిక జగత్తులో సాక్షాత్తు కుమారస్వామి రమణ నామంతో ఈ భూమి మీద అవతరించాడు అని దేవదత్తన అధికారంతో అమృత దోష మెరుగని వాక్కుతో నేను చెబుతున్నాను అని గణపతి శాస్త్రి గారు తన రమణ గీతలో చెప్పారు. అంచేత ఆయన విశిష్టత చెప్పడం కోసం ఇది చెప్పాను. సరే, ఈ వేళ దీపం యొక్క ప్రయోజనం ఏమిటంటే సర్వసాధారణంగా ఆ లోపల వస్తువులో మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఏది అని అడిగారు. ఇందిరాగాంధీ ఒక ప్రశ్న రిపోర్టర్ ఏమని అడిగాడంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక జగత్తులో ఏమంటే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఏది అని ఇందిరాగాంధీని అడిగితే ఆవిడ ఏమని చెప్పిందంటే 100కి 100 ఆనందాన్ని శాంతిని ఇచ్చే వస్తువు ఈ జగత్తులో లేదు అని చెప్పింది. 100కి 100 ఈ 100కి 100 శాంతినిచ్చే వస్తువు 100కి 100 ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఈ జగత్తులో లేనే లేదు. ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఎక్కడుంది? దర్శనం ఇచ్చాడు, జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చాడు. ఆ కథ అంతా ఇప్పుడు చెప్పను నేను, అంటే పూర్వం చాలాసార్లు చెప్పాను, అందుకే ఆ జ్ఞాపకార్థం చెప్తున్నాను అన్నమాట. ఈ రోజున పరమేశ్వరుడు సృష్టికర్త జగత్కర్త ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువులకి జ్యోతి రూపంలో అక్కడ దర్శనం ఇచ్చాడు. బ్రహ్మ విష్ణువులకి ఆ జ్యోతి అందలేదు. బ్రహ్మ విష్ణువులకి అందలేదంటే అర్థం ఏంటి? తత్వము బ్రహ్మము లోపల ఉన్న సద్వస్తువు ఏమండి మనస్సుకి వాక్కుకి అందదు అని అర్థం. అది మనస్సుకి అందదు, వాక్కుకి అందదు, అది అందదు. ఏది అందదు? లోపల ఉంటున్న బ్రహ్మము వాక్కి అందదు, లోపల అంటే మనస్సు కూడా అందదు. అంటే అప్పుడు బ్రహ్మ విష్ణువులు ప్రార్థించగా ఆ జ్యోతి గిరి రూపంగా ధరించింది. తర్వాత లింగ రూపం తొలిలింగం, అరుణాచల లింగం తొలిలింగము, తర్వాత మొట్టమొదటి జ్యోతి రూపము, తర్వాత గిరి రూపము, తర్వాత లింగ రూపము, తర్వాత అరుణగిరినాథుడు సిద్ధ రూపము. అంతేత శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నటువంటి అరుణాచలం. ఇంతకుముందు అరుణాచలం చూడనటువంటి వాళ్ళు ఒకసారి అరుణాచలం దర్శించి రండి మంచిది. అంతేగా భగవాన్ ఏం చెప్తారంటే ఈ అరుణాచలం వచ్చి వెళ్ళిన వాళ్ళు ఒట్టి చేతులతో ఎవరు బయటికి వెళ్ళరు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడని చెప్పారు ఆ క్షేత్రం గురించి. అంటే మీకు అవకాశం వారు ఎవరైనా జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అరుణాచల క్షేత్రాన్ని ఒకసారి దర్శనం చేయడం అవసరం. అంటే ఈ రోజునే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు జ్యోతి రూపంలో అరుణాచలంలో దర్శనం ఇచ్చాడు కాబట్టి అంటే ప్రతి సంవత్సరం కూడా గుర్తిగా జ్యోతి వెలిగిస్తారు ఈ రోజున. అదే అరుణాచల జ్యోతి అంటే ఈ ఆ జ్ఞాపకం కోసం ఇది ఇప్పుడు కూడా అది ఆ దీపం వెలిగిస్తున్నారు. అందుచేత అంటే మనం అందరం ఏం చేయాలంటే ఆ జ్యోతిలో ఆ జ్ఞానాగ్నిలో ఆ ఫైర్లో అంటే నాలెడ్జ్ అనేటువంటి ఆ ఫైర్లో మనమందరం కూడా నిమిత్తం కావాలి. మనమందరం కూడా అందులో ఐక్యం కావాలి. రమణస్వామి జ్ఞాన మార్గము చెప్పారు, భక్తి మార్గము చెప్పారు. రమణస్వామి 2 మార్గాలు చెప్పాడు. అయితే జ్ఞానికి ఎలా అనిపిస్తున్నట్టు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవాడికి ఎలా అనిపిస్తున్నట్టండి మనం భగవంతుడితో మాట్లాడుతూ ఉండాలనిపిస్తూ ఉంటున్నట్టు. ఇద్దరికి చివరి పరమస్థితి చివరిలో వెళ్ళినప్పటికీ వారు ఈశ్వరులు వారు చేరుకున్నప్పటికీ కానీ మామూలుగా ఏమొస్తున్న జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవాడికి మన భగవంతుడు ఐక్యమైపోదాం అనే భావన ఉంటున్నట్టు.
కానీ భక్తి మార్గంలో ప్రయాణం చేసేవాడికి భగవంతుడు వేరుగా ఉండాలి. ఆయనతో వారిని విడిచిపెట్టలేదు, నాస్తికుని విడిచిపెట్టలేదు, ఆస్తికుని విడిచిపెట్టలేదు, అగ్నాస్తికుని విడిచిపెట్టలేదు. ఎవరైనా భగవంతుడికి రమణస్వామికి ఎవరైనా ఒకటే, నాస్తికుడైనా ఒకటే, ఆస్తికుడైనా ఒకటే, లేదా దేవుడు ఉన్నాడా లేదా అని సంశయించేవాడు ఒకటే. ఎవరు నేను సమానంగానే తీసుకున్నాడు. సోదర మహాశయులారా, ఒక్క విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీలో ధనవంతులు ఉండొచ్చు, పండితులు ఉండొచ్చు, బాగా చదువుకున్నవాడు, కానీ ఒక్క విషయం మీరు సదా జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటంటే ఎక్కడైతే సుఖం లేదో అక్కడ ప్రేమ ఉండదు, శాంతి ఉండదు. ఈ రెండే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నా హృదయంలో ఆత్మానుభవం పొందడానికి ఎవరైతే ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నారో వారి సమక్షంలో రెండు ఉంటాయండి. ఏముంటాయండి? వారి సమక్షంలో ప్రేమ ఉంటుంది, శాంతి. ఎవరి సమక్షంలోని? ఆత్మానుభవం పొందిన వాడి సమక్షంలో ప్రేమ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే శాంతి ఉంటుంది. ఆత్మానుభవం ఒక శక్తి ఉండాలి. జ్ఞానాన్ని సంపాదించాలని కోరుకుందనుకోండి, దానికి ఒక శక్తి. జ్ఞానాన్ని సంపాదించడానికి శక్తి ఉండాలి, జ్ఞానాన్ని సంపాదించిన శక్తి. కొంతమంది చూడండి, ఎంతసేపు జ్ఞానాన్ని విషయంలో వారి జ్ఞానమే ప్రధానం, ఆలోచన ప్రధానాన్ని ప్రేమించే శక్తిని సంపాదించుకోవాలి. ఇంకేమిటండి? పనిచేసే శక్తిని సంపాదించుకోవాలి. మనం ఏదైనా పని చేయాలంటే శక్తి ఉండాలి కదా, పని చేయాలంటే శక్తి ఉండాలి. అంటే పని చేసే శక్తిని మనం సంపాదించుకోవాలి. ఇంకేంటి భగవాన్ చెప్పి ఏమిటంటే, మీరు దేవుడు ఉన్నాడనా అనొచ్చు, దేవుడు లేడని చెప్పినా మీరు అనొచ్చు. దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదని కూడా మీరు అనవచ్చు. మీరు ఎవరైనా ఇబ్బంది లేదు. కానీ రమణస్వామి ఏమని చెబుతున్నాడంటే, మిమ్మల్ని ఎవరిని నేను విడిచిపెట్టను. నా సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం మీరు దేవుణ్ణి అంగీకరించక్కర్లేదు. అవసరం లేదు. మీకు ఇష్టమైతే దేవుని అంగీకరించండి, ఇష్టం దేవుడు కాలేదు లేక దేవుని విడిచిపెట్టండి. మీ దేవుడు అక్కడని విడిచిపెట్టండి. ఇది దేవుడు కళలు కట్టి పెట్టుకోండి. ఏముంది? మాకు ఆ గొడవ ఏం తెలియదు, దేవుడు ఉన్నాడో లేదో ఆ గొడవ మాకేం తెలియదని అలా విడిచిపెట్టండి. మీరు అగ్నాస్తికులు అవ్వచ్చు, ఏతువాళ్ళు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు, ఆస్తికులు అవ్వచ్చు, ఇవన్నీ విడిచిపెట్టండి. ఆయన ఎవరు? మహాగురువు, ఆయన జగద్గురు. ఎవరండి? ఆయన జగద్గురువు, మహాగురువు. అయితే రమణస్వామి ఒక హిందూ మతానికి గురువు కాదు, ఒక హిందూ మతానికి లేదా తమిళనాడుకే గురువు కాదు, ఒక హిందూ మతానికి గురువు కాదు. అందరూ ఆరోగ్యులే, అందరికీ సమానమైన టీచింగ్ ఆయన ఉపదేశించాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? జగత్తు గురువు, ఆయన జ్ఞాన గురువు. ఏం గురువు అండి? జ్ఞాన గురువు, జగత్తు గురువు, పూర్ణ గురువు, పూర్ణ గురువు. అంచేత ఆయన ఈ జ్ఞానాన్ని, ఆయన జ్ఞానాన్ని గురించి ఎప్పుడు ఆయన జీవితం పొడుగునా కూడా జ్ఞానం గురించి చెప్పాడు. జ్ఞానం గురించి చెప్పడంటే జ్ఞానం ఎక్కడుంది? మనకి ఎక్కడో బయట లేదు, మనకి ఎక్కడో దూరంలో లేదు. జ్ఞానం ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. ఎక్కడుంది? మన హృదయంలోనే జ్ఞానం ఉంది. దాని గురించి రమణస్వామి కొన్ని విషయాలు ఇక్కడ చెబుతున్నారు, మీ ముందు ప్రతిపాదిస్తాను. వాడికి ఆత్మానుభవం కలిగితే, అంటే వాడికి కనుక ఆత్మనిష్ట కనుక కుదిరితే, ఎవరికి? గురువు యొక్క దయ వల్ల ఈ శిష్యుడికి ఆత్మనిష్ట కనుక కుదిరితే అప్పుడు ఏముంటాడటండి? నేను ఇప్పుడు అవగతం చేసుకున్నాను, అసంఖ్యాకమైన జన్మ పరంపరలో నువ్వు ఏకైక సత్యస్వరూపంగా నా హృదయాంతరంలో నివసించావు. నాకు ఇప్పుడు తెలుస్తాను, గురువు అనేవాడు నాకు ఎక్కడో దూరంగా ఉన్నాడని ఎంతవరకు అనుకుంటాను. జన్మ నుంచి నా హృదయంలోనే ఉన్నామన్న సంగతి నిన్ను తెలుసుకున్నాక తెలిసింది అంటాడు శిష్యుడు. ఏమిటండి? గురువుకి వాడికి ఆత్మస్వరూపం తెలిసాక గురువుని ఏమంటాడంటే, ఇంతకాలంచి నువ్వు ఎక్కడో నాకు దూరాన ఉన్నాను అనుకుంటున్నానయ్యా, ఇన్ని లక్షల జన్మల నుంచి, ఇన్ని వేల జన్మల నుంచి నువ్వు నాకు దూరాన లేవు, నాకు ఆత్మరూపంలో ఉన్నామన్న సంగతి ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఆత్మను తెలుసుకున్నాక తెలిసిందని శిష్యుడు గురువుతో చెబుతాడట. ఎప్పుడు వీడికి జ్ఞానం కలిగాడు అంటే గురువును కూడా తన భిన్నంగా చూడడు. అంటే ఆ గురువుని కూడా ఇప్పుడు గురువు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంది? తన హృదయంలో ఉంది. అప్పుడు గురువుని ఎలా చూస్తాడు? ఆత్మగానే చూస్తాడు శిష్యుడు. అంటే ఇప్పుడు నా ముందు మానవ రూపంతో వచ్చి ఈ అజ్ఞానమైన ముసుగులు తీసివేశాడు. ఎంచేతంటే నా మనస్సును గురువు చేసి పని ఏమిటంటే మనస్సును అంతర్ముఖం చేస్తాడు. వస్తువు అక్కడ ఉంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ నా ముఖం అటు తిప్పకపోతే సూర్యుడు కనిపించడు. అదే నా హృదయంలో బ్రహ్మం ఉన్నప్పటికీ, నా హృదయంలో శాంతి ఉన్నప్పటికీ, నా హృదయంలో ఆనందం ఉన్నప్పటికీ నా మనస్సును అంతర్ముఖం చేయకపోతే తెలియదు. నా సూర్యుడిని చూడటానికి నా ముఖం ఏ విధంగా అయితే తిప్పాలో అదేవిధంగా నా మనస్సును అంతర్ముఖం చేస్తే చాలు నాకు వెంటనే ఆత్మానుభవం కలుగుతుంది. ఈ మనస్సును అంతర్ముఖం చేసే పని నువ్వు చేస్తున్నావు, ఎవడు గురువు చేస్తాడు. ఇది గురువు చేసే పని ఏంటంటే వస్తువు అక్కడే ఉంది, వస్తువు ఎక్కడో దూరం లేదు, వస్తువు అక్కడే ఉంది. అంటే ఈ మనస్సును అంతర్ముఖం చేసే పని గురువు చేస్తాడు అని అంతటి గొప్ప కలిగినటువంటి సంస్కారాలు, వాసనలు, తలంపులు ఇవన్నీ కూడా నువ్వు బయటికి తీసివేస్తావు. ఏం చేత నా మనస్సు అంతర్ముఖం చేయడం కోసం నా ఏ కారణాలైతే ఏ విషయాలైతే నా మనస్సును అంతర్ముఖం అవడానికి అడ్డొస్తున్నాయో, మనస్సు అంతర్ముఖం అయితేనే కనుక ఆత్మాకారం చెందదు. మనస్సు హృదయంలో లయమైతేనే కనుక ఆత్మాకారం చెందదు. ఇప్పుడు మనం మనస్సు ఆత్మలో ఎప్పుడైతే లయమైందో అప్పుడు ఆత్మ సడన్గా ఫ్లాష్ అవుతుందండి. ఎప్పుడైతే ఏదైతే మనం నేను అంటున్నామో ఈ నేను ఎవరంటున్నారు? రమణస్వామి గారి గొప్పతనం ఏంటంటే మనం దేవుని తెలుసుకోవడం కోసం నోటికి పని చెబుతున్నాం, మనస్సుకి పని చెబుతున్నాం. నోటికి పని చెప్పకుండా, మనస్సుకి పని చెప్పకుండా, ఇంద్రియాలకి పని చెప్పకుండా ఈ సృష్టిలో జ్ఞానం అయిన వాడు రమణస్వామి ఒక్కడే. మనస్సుతో ధ్యానం చేస్తున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి. బ్రెయినీ పీపుల్ అందరూ కూడా ఇది బాగా అర్థం చేసుకోవాలని మరోసారి నేను ప్రార్థిస్తున్నాను. ఆత్మజ్ఞానం సంపాదించడం కోసం మనం ఏం చేస్తున్నామంటే నోటితోటి దేవుని స్తోత్రాలు చేస్తున్నాం, మనసుతోటి ధ్యానం చేస్తున్నాం. కానీ నోటితోటి స్తోత్రాలు చేయకుండా, మనసుతోటి ధ్యానం చేయకుండా, ఇంద్రియాలకి పని చెప్పకుండా, అంటే కళ్ళకి పని చెప్పకుండా, నోటికి పని చెప్పకుండా, మనస్సుకు పని చెప్పకుండా, ఏమీ పని చెప్పకుండా ఆత్మానుభవం పొందినవాడు, హృదయంలో ఆత్మ ఫ్లాష్ అయినవాడు ఈ స్థితిలో రమణస్వామి ఒక్కడే. ఆయన ఒక్కడే జ్ఞానాన్ని చెప్పటం లేదు, కానీ ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాలతో సంబంధం లేకుండా, కానీ ఏదైతే నేను అంటున్నామో, ఎవరంటున్నారు నేనని? మన దేహం అనదు. దేహం శవం. శవానికి నోరు ఉంటుంది, ఆ నోరు మాట్లాడదు. శవానికి కళ్ళు ఉంటాయి, ఆ కళ్ళు చూడవు. శవానికి చెవులు ఉంటాయి, ఆ చెవులు వినవు. ఇచ్చే దేహంలో నేను చెప్పేది శవంలో లేదు కాబట్టి అంచేత నేను ఎవరు చెబుతున్నారు? దేహం చెప్పడం లేదు. దేహం లోపల నా మనస్సు చెబుతుంది. ఆ మనస్సు కరిగిపోవడానికి ఆ మనస్సు యొక్క సహాయం అక్కర్లేకుండానే ఆ మనస్సు కరిగిపోయింది. ఏమండి నోటితో స్తోత్రాలు చేయక్కర్లేకుండానే దానికి ఆత్మానుభవం లోపల ఆత్మ, ఆ పరబ్రహ్మము ఆయనకు ఆటోమేటిక్ గా ఫ్లాష్ అయిందండి. ఏమిటి సాధనతో నిమిత్తంగా మనం ఎంత కష్టపడుతున్నామని జ్ఞానం సంపాదించడం కోసం రోజు స్తోత్రాలు చేస్తున్నాం, విష్ణు సహస్రనామాలు పారాయణం, లలిత సహస్రనామాలు పారాయణం, మరి దీపారాధనలు ఎంతో కష్టపడుతున్నాం. మనస్తోటి ధ్యానాలు చేస్తున్నాం, నోటితోటి జపాలు చేస్తున్నాం, చేతులతోటి పూజలు చేస్తున్నాం. ఇవన్నీ ఎన్నో చేస్తున్నాం మనం ఎందుకు? ఆత్మానుభవం పొందడం కోసం. కానీ వీటి యాక్షన్ తోటి సంబంధం లేకుండా, ఆ టెక్నిక్ చూడండి, ఏమి యాక్షన్, నోటి యొక్క యాక్షన్ తోటి సంబంధం లేకుండా, మనస్సు యొక్క యాక్షన్ తోటి సంబంధం లేకుండా, చేతి యొక్క యాక్షన్ తోటి సంబంధం లేకుండా ఆత్మ ఫ్లాష్ అయిన వాడు ఆత్మానుభవం తెచ్చుకున్నాడు రమణస్వామి. అందుచేత నేను ఏ ఆత్మ అయితే ధ్యానిస్తున్నానో, ఏ ఆత్మ యొక్క అనుగ్రహం కోసం నేను ప్రార్థిస్తున్నానో, ఆత్మ అనుగ్రహం వల్ల, ఆత్మ ధ్యాస వల్ల, ఆత్మ ధ్యానం వల్ల, ఆత్మ మీద నేను గురి పెట్టడం వల్ల, ఆత్మ అనుగ్రహం వల్ల నా ఏ విషయాలైతే, ఏ వాసనలైతే, ఏ సంస్కారాలైతే, ఏ తలంపులైతే, ఏ ఊహలైతే నేను ఆత్మను తెలుసుకోవడానికి అడ్డొస్తున్నాయి. అది ఆత్మానుగ్రహం వల్ల బయటికి పోయాయన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మను తెలుసుకున్నాక తెలుస్తుంది.